హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఈజ్ రాజేంద్ర ప్రసాద్. ఈరోజు మనము భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నాము. వరంగల్లోని భద్రకాళి గుడి యొక్క వ్యూ మనం చూద్దాం. ఇది వరంగల్ నుండి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చుట్టూ గుట్టల మధ్య భద్రకాళి ఒక పక్కన చెరువు ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఈ టెంపుల్ ఉంటుంది. ఈ గుడి పక్కన చెరువు ఉండడం వల్ల ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. సాయినాథుని టెంపుల్ ఇది క్రీస్తు శకం 625 సంవత్సరములో రెండవ పులకేశి వేంగిని జయించిన సందర్భముగా ఈ అమ్మవారి గుడిని నిర్మించాడు. కాకతీయుల ఇలవేల్పు. కాకతీయులు ఉన్నంతకాలము ఈ గుడి చాలా డెవలప్మెంట్ జరిగింది. రాముడు, లక్ష్మణుడు ఈ భద్రకాళిని పూజించినట్లు మనకు చరిత్ర చెబుతుంది. అదేవిధంగా క్రీస్తు శకం 1550-1600 మధ్య ప్రతాపరుద్రుడు ఈ భద్రకాళిని పూజించాడు. ఇది కాకతీయుల ఇలవేల్పు. 1950లో ఈ గుడి పునరుద్ధరణ జరిగింది. మొగల్లాల్ సమేజా, బొంబాయిలో ఉన్నటువంటి మార్వాడి, ఇక్కడ పూజ చేస్తున్నటువంటి బ్రాహ్మణుడు గణేష్ శాస్త్రి ఇద్దరూ కలిసి ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. సంవత్సరములో 4 సార్లు ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఇది దర్శనమునకు దారి. ఈ గుడిని చాలా అభివృద్ధిపరిచారు. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం. అదేవిధంగా వచ్చే భక్తులకు అన్ని ఫెసిలిటీస్ కల్పించారు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టు స్థలము. దేవాలయ అభివృద్ధి చాలా బాగా జరిగింది. మేము ఈరోజు వచ్చినప్పుడు భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇది గుడి యొక్క అంతర్భాగము. ఇది గజస్తంభము. ఇక్కడ మొక్కుకొని మనము లైన్లో నిలబడినట్లయితే అమ్మవారి దగ్గరికి వెళ్ళవచ్చు. ఈరోజు భక్తుల రద్దీ బాగా ఉంది. చూస్తున్నారు కదా ఎంతమంది వస్తున్నారో. ఇది గజస్తంభము. అమ్మవారి యొక్క వాహనము సింహవాహనము కాబట్టి అమ్మవారికి ఎదురుగా సింహవాహనాన్ని ఉంచారు. భద్రకాళి శరణం మమ అనుకుంటే అమ్మవారు మనకి కోరిన కోరికలు నెరవేర్చుతుంది. చూడండి అమ్మవారు ఎంత నిర్మలంగా ఉన్నారో. వచ్చిన భక్తులను అమ్మవారు దీవిస్తుంది. భద్రకాళి అమ్మవారితో పాటు ఇక్కడ ఆంజనేయ స్వామి, అదేవిధంగా శివుడు తదితర దేవుళ్ళు కూడా ఇందులో ఉన్నాయి.
భద్రకాళి అమ్మవారు కళ్యాణ మండపము, హనుమాన్ దేవస్థానము, హనుమాన్ యొక్క గుడి, గుడి చుట్టూ ఉన్నటువంటి ప్రదేశము, నాగేంద్ర స్వామి దేవాలయం, నాగమయ్య పుట్ట అంటారు. ఇక్కడ కోరిన కోరికలు తీర్చుతుంది. భద్రకాళి చుట్టూ ప్రశాంతమైన వాతావరణం ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ యాగశాల నిర్మించారు. స్వామివారు ఇక్కడ నిర్మించేవారు. అమ్మవారికి అద్దాల మేడ నిర్మించారు. శ్రీ భద్రకాళి అమ్మవారికి అద్దాల మేడ నిర్మించారు. చాలా బాగా ఉంటుంది. వచ్చేవారికి దాహం తీర్చే విధంగా ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తులకి దాహం తీర్చేందుకు ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేశారు. గుడి దగ్గర ప్రసాదశాల నిర్మించారు. లైన్లో నిలబడి ప్రసాదం తీసుకోవచ్చు. గుడి పక్కనే చెరువు ఉంది. ఇది భద్రకాళి చెరువు అంటారు. నగర ప్రజల దాహం తీర్చేందుకు ఈ నీరును ఉపయోగిస్తారు. ఈ భద్రకాళి చెరువు వరంగల్ వాసుల దాహాన్ని తీరుస్తుంది. పక్కనే చెరువు, భద్రకాళి అమ్మవారు, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. వచ్చిన భక్తులు ఇక్కడ సేద తీరుతూ ఉంటారు. ఇక్కడ గోశాల నిర్మించారు. వచ్చినటువంటి భక్తులు గోశాలను దర్శించుకొని అమ్మవారిని దర్శించుకుంటారు. అలాగే ఇక్కడ సాయిబాబా గుడి కూడా ఉంది. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత సాయిబాబాను దర్శించుకుంటారు. థ్యాంక్ యూ ఫర్